రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశ శాంతి భద్రతల విషయంలో కీలకంగా ఉండే డిఫెన్స్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పుతూ ఉండటం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి బాబా మూలాలతో ఒకప్పుడు శాంతికి చిహ్నంగా పుట్టపర్తి ఉండేదని, నేడు దేశ శాంతి భద్రతల విషయంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఒకప్పటి రాయలసీమ అంటే రాళ్లదారుల మాట వినపడేదని, ఇప్పుడు విజనరీ నాయకత్వం ఫలితంగా పెద్ద మార్పులు సాధించి గొప్పగా ఎదిగిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. జెట్ ఫ్లైట్, కియా, రాయల్ ఎన్ఫీల్డ్ మరియు డ్రోన్స్ తయారీ వంటి పరిశ్రమలు ప్రాంతాన్ని కొత్త రత్నాల సీమగా తీర్చిదిద్దాయన్నారు. గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా రెండు రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొకసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరాలు తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ యొక్క విప్లవం మన రాష్ట్రంలో మళ్ళీ ఒక బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక